హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగములో 32వ శ్లోకం వరకు మనం చూసాం. అయితే 32వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ కర్మయోగమును ఎవరైతే ఆచరించకుండా అభ్యసూయంతః అంటే నిందిస్తూ దోషారోపణ చేస్తూ ఎవరైతే నా ఈ మతం అంటే నా కర్మయోగ ఉపదేశమును పక్కన పెడతారో అట్టి విమూఢాన్ అంటే అత్యంత అవివేకులు అని అర్థం. అచేతస అంటే మూర్ఖత్వంతో కూడి ఉన్నటువంటి మూర్ఖులు. అట్టి మూర్ఖులు సర్వజ్ఞాన విమూఢాన్. ఇక్కడ సర్వజ్ఞాన అంటే మనం ఏం చెప్పుకోవాలి? ధర్మము అధర్మము వాటి మధ్య ఉన్నటువంటి ఆ వివేక జ్ఞానము తెలియకుండా, అదేవిధంగా యావత్ ప్రకృతి అంటే ఈ 3 గుణములతో కలిసి ఉన్నటువంటి ప్రకృతి, దాన్ని అనాత్మ అంటారు. అంటే మీరు దానికంటే భిన్నంగా ఉన్నారు. ఆ విధంగా ఆత్మస్వరూపం కాని దానికి సంబంధించిన జ్ఞానము కోల్పోతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారికి కర్మయోగ జ్ఞానము తెలియదు, జ్ఞానయోగము అంటే ఆత్మజ్ఞానము తెలియక, రెండింటిని తెలియకుండా కోల్పోయి నష్ట అంటే భ్రష్టులైపోతారు. విద్ధి అంటే ఓ అర్జున, అది నువ్వు తెలుసుకో. ఎందుకంటే వారు రెండింటికి చెందకుండా మధ్యలో తిరుగుతూ భ్రష్టులైపోతారు అని హెచ్చరిక చేశారనమాట. అందువలన ఇప్పుడు అలాంటి వాళ్ళు చెప్తూ మరి భగవద్గీత శృతిమాత అంటారు వేదమాతకి. మరి వేదమాత కృష్ణ పరమాత్మ మనకేం చెప్తున్నారు అంటే, ఇటువంటి వాళ్ళు శాస్త్రం పూర్తిగా పట్టించుకోరు. శాస్త్రము మన హితం కోరి, మన యొక్క శ్రేయస్సు కోరి అనేక విధములుగా ప్రయత్నించి గురుశాస్త్ర ఉపదేశం అందిస్తున్నారు. అందుకే ఆది శంకరాచార్య ఏమంటారంటే, మాతృ పితృ సహస్రేభ్యోపి హితైషిన శృతి అంటారు. అంటే శృతి మాత అంటే వేదము, గీత, భగవద్గీత తత్వము మాతృపితృ సహస్రేభ్యో అపి హితైషిని అంటే 1,00,000 మంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేదమాత
గొప్పది అని చెప్తారన్నమాట శంకరాచార్య. ఎందుకు? తల్లి మనకి ఎప్పుడు కూడా మన బాగు కోరి, మన హితం కోరి ఏదైనా చేస్తుంది. తల్లి ఎప్పుడైనా తన బిడ్డలకి హాని కలిగించాలని, ఏదైనా సరే నష్టం కలిగించాలని చేస్తున్నారా ఏ తల్లి? ఏ తల్లి చేయదు. అంటే తల్లి తన బిడ్డలకి ఎప్పుడు కూడాను మంచి జరగాలి, హితం కలగాలి, శ్రేయస్సు కలగాలి అంటారు. అలాంటి తల్లి కంటే కొన్ని లక్షల రెట్లు మీకు హితం కలిగించాలి, శ్రేయస్సు కలగాలని భగవద్గీత మాత మీకు మీ ముందు ఉన్నది. అందువల్ల జీవితాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్తారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఈ శ్లోకం నేను చదివేశాను కదమ్మా? చదివాం స్వామిజీ. ఓకే, మంచిది. ఇప్పుడు ఈ శ్లోకము ఎంత గొప్ప శ్లోకం అంటే, మనం ముందు చెప్పాం ప్రకృతి అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి, ఈ సృష్టి కూడా రజోగుణము, తమోగుణము, సత్వగుణము కలయికే. మన శరీరం కూడాను, మన ఇంద్రియములు, మన మనస్సు, బుద్ధి, ఇవి మూడు కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అందువలన వీటిని ప్రకృతి అంటారు. ప్రకృతి ఆ గుణాలు ఏ విధంగా అయితే ఒక్కొక్కటి మారుతూ ఉంటాయి, స్టాండర్డ్ ఒకేలా గుణములు ఉండవు. సత్వగుణం ఒక్కొక్కసారి పెరుగుతుంది, రజోగుణం ఒక్కొక్కసారి పెరుగుతుంది, తమోగుణం ఒక్కొక్కసారి పెరుగుతున్నది. అంటే రజోగుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారిలో ప్రాణశక్తి ఎక్కువగా కర్మ క్రియలు ఏవైనా చేష్టలు చెయ్యాలి అని ప్రేరేపిస్తుంది అన్నమాట. మరి తమోగుణం ఎక్కువైతే అలసత్వము, డల్గా, బద్ధకస్తంగా ఉంటారు. మరి సత్వగుణం వారిలో వృద్ధి చెందితే అత్యంత వివేకముతో జ్ఞానం ప్రకాశించే విధంగా స్పష్టమైన వివేకముతో ఉంటారు. వారు శాస్త్ర అధ్యయనం చేస్తారు, జపం చేస్తారు, ధ్యానం చేస్తారు. ఇవి సత్వగుణం యొక్క లక్షణాలు. అందువలన ఏమంటున్నారంటే ఇక్కడ ప్రాణములన్నీ కూడా, ఇక్కడ భూతాని అంటే మన శాకిని డాకిని అవి కాదు, లేకపోతే పంచభూతములు కూడా కాదు. ఇక్కడ భూతాని అంటే సకల ప్రాణులన్నీయు అని అర్థం. అంటే సకల ప్రాణులన్నీయు తన నిజ స్వభావం అంటే ఏంటి? మూడు గుణముల యొక్క కలయిక. మరి మూడు గుణములకి లోబడే వారి యొక్క కర్మలన్నీ చేయబడుచున్నాయి. అలాంటప్పుడు జ్ఞాని అంటే ఇదంతా తెలుసుకొని ఉన్నటువంటి జీవన ముక్తులు ఎవరైతే ఉన్నారో, స్థితప్రజ్ఞులు, జ్ఞానులు అయినప్పటికీ స్వస్యాహ ప్రకృతే అంటే ఈవెన్ జ్ఞానులు కూడా వారి ప్రకృతి అంటే వారి స్వభావానికి అతిక్రమించి ఏమీ చెయ్యలేరు. అంటే తన స్వభావానికి అనుగుణంగానే చేయాల్సి ఉంటుంది. అనుగుణంగా అంటే సదృశ్యంగానే, తగినట్లుగానే చేష్టతే ఆచరిస్తున్నారు. కాబట్టి జ్ఞానవాన్ అపి స్వస్యాః ప్రకృతే
సదృశం చేష్టతే అంటే ఏమిటి? జ్ఞాని అంటే తత్వం తెలుసుకున్నవారు కూడా తన ప్రకృతికి అనుగుణంగానే కర్మలను నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే, మీరు చూడొచ్చు, విశ్వామిత్ర జన్మతః క్షత్రియ, తన కర్మ ద్వారా కూడాను క్షత్రియ కర్మలే, గుణము కూడా క్షత్రియ గుణంగా ఉండేది. అయితే వారు తపస్సు చేస్తూ చేసి గుణము కర్మ ఆధారంగా బ్రహ్మర్షిగా మారారు ఆయన. అంటే తన గుణములు ప్రకృతి ఉన్నప్పటికీ ఆయన యొక్క మొదటి ఒరిజినల్ స్వభావం ఏంటి? బ్రాహ్మణత్వం. కానీ మొదట వారు ఏ గుణము ఏ కర్మలో ఉన్నారు? ఏ జన్మలోకి వచ్చారు? క్షత్రియుగా. అంటే ఆయన క్షత్రియుగా పుట్టినప్పటికీ బ్రాహ్మణత్వంలోకి వెళ్ళిపోయారు. మహాభారతంలో చూస్తే ద్రోణాచార్య అంటే ద్రోణుడు బ్రాహ్మణోత్తముడుగా పుట్టి మహాభారత యుద్ధంలో ధనుస్సు తీసుకుని యుద్ధం చేశారు. అంటే ఆయన క్షత్రియమైనటువంటి కర్మలు చేశారు. ఈ విధంగా మీ అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి ఒక గదిలో అనేక రకములైనటువంటి వస్తువులు పెడతాం. అంటే ఏమిటి అంటే ఒక శుద్ధ ముక్క చాక్ పీస్ కానీ, ఒక పుస్తకము కానీ, ఒక మ్యూజిక్ ప్లేయర్ కానీ, లేకుంటే ఒక స్క్రూ డ్రైవరు, ఇలాంటిది పెట్టాను వరుసగా అన్ని. అక్కడ ఉన్న పిల్లలు వారి లోపల ఉన్న స్వభావం అనుగుణంగా దాని వైపు ఆకర్షిస్తారు. అంటే వారు ఏ విధంగా ఆకర్షితులయ్యారో ఆ దిశలో మీరు వారికి విద్యాభ్యాసము ప్రోత్సహిస్తే ఆయా కర్మ ఆ వృత్తిలో వాళ్ళు తప్పక రాణిస్తారు అంట. సో ఈ విధంగా చాలా మంది జ్ఞానులు ఉంటారు. మనమేమనుకుంటాము, జ్ఞానులందరూ ఒకేలా ఉండాలని మనం అనుకుంటాం. కానీ అలా ఉంటారా? ఉండరు. ఎందుకు? కొంతమంది జ్ఞానులు ఆ గుహల్లో 4 గోడల మధ్య నివృత్తి మార్గములో ధ్యాన స్థితిలో సమాజానికి దూరంగా ఉంటారు. మరి కొంతమంది జ్ఞానులు సమాజంలోకి వచ్చి నిరంతరము కర్తవ్య కర్మలు చేస్తూ లోకోద్ధారణకై వాళ్ళు పాటు పడుతూనే ఉంటారు. ఇక్కడ చూడండి, మరి అక్కడ ధ్యానంలో ఉంటున్నటువంటి గుహల్లో జీవిస్తున్నటువంటి జ్ఞానులకి ఆయన పరమాత్మ పెద్ద బ్రహ్మనని, కిందకు వచ్చారు అనేక ప్రణాళికలు, ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్తో ప్రజల్ని ఉద్ధరించడానికి చేస్తున్న కృషి. వీళ్ళకి చిన్న బ్రహ్మన, చిన్న పరమాత్మ, తక్కువ జ్ఞానం అని కాదు. జ్ఞానము సమానం, అందరికీ జ్ఞానము సమానమే. అయినప్పటికీ మరి వారి యొక్క వ్యవహారములో, కర్మలలో ఎందుకంత తేడా అంటే అది కూడా మన స్వభావమే అంటారు. అందువలన మనమేమనుకుంటామంటే, ఈ జ్ఞాని అసలు సమాజంలోకి రావట్లేదు కదా, ఈయన వలన వ్యర్థం,
ఎటువంటి ప్రయోజనం లేదే అని మనం అనుకుంటాం. అది చాలా పొరపాటు. జ్ఞాని ఈ ప్రపంచంలో ఉండడమే ఒక గొప్ప ఆశీర్వాదం మనకి. వాళ్ళ ప్రెజెన్సే కొంత మార్పు తీసుకొస్తుంది సమాజంలో. వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళ శరీరంలో ఉండడమే, ఏమి చేయక్కర్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది జరిగింది ఆల్రెడీ, ఇది ఉదాహరణ ఏం కాదు, జరిగినది. స్వామి చిన్మయానంద ఒక 14-15 సంవత్సరాల వయస్సులో కేరళలో ఉండేవారు. వారు, ఆయన పేరు బాలకృష్ణ మీనన్. ఆయన ఒక్కసారి ట్రైన్లో వెళ్తుంటే తమిళనాడు వైపు, అక్కడ అందరూ కూడాను రమణ 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 అనుకోని ఆ ట్రైన్లో ఉన్న స్టేషన్లో వచ్చాక అందరూ ఖాళీ అయిపోయారు. తిరువన్నామలై ఏంటి రమణ రమణని 15 సంవత్సరాల వయసులో ఉన్న బాలకుడుగా ఉన్నటువంటి చిన్మయానంద అప్పుడు ఆయన కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళి రమణ మహర్షి గారు ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి కూర్చుంటే, మెల్లగా వెళ్ళి, కొంచెం వెలుతురుగా ఉంది, మిగతా అంతా చీకటిగా ఉన్నది. ఆయన అలాగా తప్పించుకొని మెల్లగా పిల్లిలాగా ఆ ముందు కొంచెం ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారట. ఆయన అలాగా వేచి చూస్తుంటే రమణ మహర్షి ఒక్కసారి కళ్ళు ఇలా మెల్లగా తెరిచారట. ఇలా చూశారంట, ఎదురుగా ఉన్నటువంటి ఈయన పైన పడింది కళ్ళు. ఇలా చూశారు. సూచిన వెంటనే ఈయన ఏవేవో ఆలోచించుకొని వెళ్ళినటువంటి పిల్లవాడికి మొత్తం అంత మైమర్చిపోయి ఒక రకమైనటువంటి ఆ ఇరుకులోకి, అంటే ఆ చిదానంద రూప చైతన్య స్వరూపం దాంట్లో లయమైపోయానా అన్నట్లుగా ఒక్కసారి మైమర్చిపోయాడు అన్నమాట. ఇక ఆయన కంట్రోల్లో లేదు, నేననే ఒక భావన మరి లేదనమాట ఆ కుర్రవాడికి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ రమణ మహర్షి కళ్ళు మూసుకున్నారు. ఈయన ఆ స్థితి నుంచి బయటపడ్డాడు. వెంటనే ఇక లేచి, అమ్మ బాబోయ్, ఇక్కడ ఉండకూడదు, ఈయనేదో మాయావి, నన్ను ఏదో చేశాడు, హిప్నోటైజ్ చేశాడన్నమాట అని భావించుకొని అక్కడి నుండి వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 15-20 సంవత్సరముల తర్వాత రిషికేశ్ వెళ్ళి శివానంద స్వామిని కలిసి, తరువాత వేదాంతం ఎలాగైతే ఉత్తరకాశీలో చదువుకుని అర్థం చేసుకున్నారో మొత్తం ఉపనిషత్తు, ఆ తర్వాత ఒకరోజు ఉత్తరకాశీలో సేమ్ అదే అనుభూతి ఆయనకు ఒకసారి కలిగింది. మళ్ళీ అప్పుడు అనుకున్నారు, ఇది నాకు ఓ 15 సంవత్సరముల వయస్సులోనే రమణ మహర్షి దగ్గర కలిగినది అని ఆయన అప్పుడు గుర్తొచ్చింది అనమాట. దీన్ని బట్టి మీకు చూడండి, ఏదైతే మనకి ఎటువంటి ఒక అధ్యయనము తపస్సు లేకుండా మనకి ఆ గ్లింప్స్ లాగా మనకు అప్పుడప్పుడు తగులుతుంటది, అనిపిస్తుంటది, కానీ అది మనతో పాటు ఏమి ఉండదు. అది జస్ట్ ఊరికే ఒక మెరుపులాగా వస్తుంటది. కానీ మీరు నిజంగా తప్పించి దాంతోనే లయమవ్వాలి, ఆ బ్రహ్మానందము అనంతము తరగని ఆనంద స్థితి నా స్వరూపము అని మీరు తప్పిస్తే, నిరంతరము సహజంగా ఉండే ఆ స్థితి ఎల్లప్పుడూ మీతో పాటు ఉండే విధంగానే ఉంది ఆత్మగా. అదే శివ. ఆ శివ అనేది మీ బీజ రూపంగా ఉన్న మీ స్వరూపము అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం ఏమనుకుంటాము అంటే, రమణ మహర్షి ఏం చేశారు, ఎప్పుడు తిరువనామలలో కూర్చున్నారు కదా అనుకుంటా, కానీ వారి ప్రెజెన్సే లోకానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఎంతో మహాత్ములు వర్క్ చేస్తారు. వారు ఆ వర్క్ వలన ఎన్నో మిషన్లు, సెంటర్స్ ఎంత జరుగుతుంది చూడండి.
రామకృష్ణ మిషను, చిన్మయ మిషన్ అని. సో ఇలాగ జరుగుతాయి. కానీ చివరికి ఇంకేమంటున్నారంటే, స్వామి దయానంద స్వామి ఏమంటారంటే, పూజ్య స్వామి, దేవీ దేవతల్లో కూడా, దేవీ దేవతలు చూడండి, వారిలో కూడా వారికున్న స్వభావం అనుగుణంగానే వారు శస్త్రాలు, మ్యూజిక్, ఆ యొక్క మ్యూజిక్ పరికరములు వాడుతుంటారు అంటారు. ఎలా? సరస్వతి దేవి చూడండి, అమ్మగారి చేతిలో ఏముంటుంది? వీణ. మరి శ్రీకృష్ణుడి యొక్క చేతిలో ఏముంటుంది? మురళి. వనమాలి మురళీధారి, వనమాలి మురళీధారి అంటే ఆ వేణుగానము మైమరిపిస్తారన్నమాట. అప్పుడు గోపికలు గోపాలులు మాత్రమే కాదండి, ఆయన వేణుగానానికి ఆవులు అంటే గోవులు పాలు మొత్తం నదుల్లో పొరులుతున్నాయి అన్నట్టు పాలిచ్చాయంట గోవులు. అంత మైమరిచిపోయినటువంటి ఆ వేణుగానం. మరి శ్రీకృష్ణుడికి వచ్చేది వీణ, సరస్వతి దేవికి వచ్చేసి ఆ మురళి వేణువు ఏమైనా సూట్ అవుతుందా? అస్సలు సూట్ కాదు. అందువలన యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్రవస్త్రావృత, యా వీణ అంటే వీణ సరస్వతి దేవికి అదొక గుర్తు. వీణ అంటేనే మన సరస్వతి దేవి గుర్తు వస్తారు. వేణువు మురళి అంటే శ్రీకృష్ణ గుర్తు వస్తారు. అలా కూడా వారి యొక్క స్వభావంగా మనం కూడా దర్శిస్తున్నాము. అయితే మీకు ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఇంతకీ ఇప్పుడు ఈ స్వభావం అనేది మరి మన వల్ల ఏమైనా అవుతుందా అవదా అని అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే, జ్ఞానులకే ప్రకృతి నుంచి బయటపడలేరు కదా, ఇక మనం ఏం చేయగలము అని మనం నిరాశగా ఉండే అవకాశం ఉన్నది మనకి. అందువలన ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే, అర్జున, నీ స్వభావము క్షత్రియ స్వభావం నాకు తెలుస్తుంది కాబట్టి నీ కర్తవ్యం నిర్వర్తించి యుద్ధము చెయ్యి అన్నారు. ఒకవేళ అర్జున ఆ మాట వినకుండా, కృష్ణ నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నారు అనుకోండి, సపోజ్, అంటే ఏమవుతుంది? ఋషికేశ్ వెళ్ళి ఋషికేశ్ సన్యాస సంఘం అంటే ఏంటి? ఇంకొక ఆర్ఎస్ఎస్ స్థాపిస్తాడు అర్జునుడు. ఏంటది? ఋషికేశ్ సన్యాస సంఘం. ఇక అక్కడ అర్జునుడు నాయకత్వం వహించి చలో ఢిల్లీ అంటాడు. పార్లమెంట్లో సన్యాసులకి 5% రిజర్వేషన్ కావాలనొచ్చు, లేకపోతే సన్యాసులకి కుటీరాలు కావాలని ల్యాండ్ ఇవ్వమని గొడవ పెట్టొచ్చు. ఇవన్నీ చేస్తుంటాడు. ఎందుకు? ఆయన స్వభావం అలాంటిది. కాబట్టి స్వభావం అంత తేలిగ్గా వదలడానికి వీలు లేదు. అయితే మరి దీని నుంచి బయటపడే మార్గం ఉందా లేదా? ఉందా లేదంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఇంద్రియస్యేంద్రియస్యార్థే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ, రాగద్వేషౌ వ్యవస్థితౌ, రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్, తయోర్నవశమాగచ్చేత్, తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ, తౌ హ్యస్య పరిపంథినౌ, తౌ హ్యస్య పరిపంథినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ. అంటే ఉత్తమం. అంటే ఈ మూడు ఏవైతే గుణములు ఉన్నాయో దాన్ని ప్రకృతి అంటారు, స్వభావం. కాబట్టి ఈ స్వభావం అనేది ప్రకృతే అన్యతాభావ నా కథంచిత్ భవిష్యతి అంటారు గౌడుపాదాచార్య. అంటే శంకరాచార్య యొక్క పరం గురువు అనమాట, వారి గురువు గారి యొక్క గురువు అనమాట. అంటే ఈ ప్రకృతి అంత బలంగా ఉంటుంది, దాన్ని నిగ్రహించడము అంటే దాన్ని అడ్డుకోవడం అంత తేలిక కాదు. జ్ఞానులకే అంత సులభం కానప్పుడు మనకి సులభంగా అంత మన చేతికి మన వశం అవుతుందా ప్రకృతి? కాదు. మరి దాని సంగతి ఏంటి అంటే ఈ సృష్టి నిర్మాణం, సృష్టి చేయడానికి బ్రహ్మదేవునికి రజోగుణం అనే ఒక తత్వము, శక్తి ఆయనకు అవసరం. సో ఆ రజోగుణ తత్వంతో, గుణంతో బ్రహ్మ సృష్టిని సృజించాడు అనుకుందాం అంటారు. దాన్ని పాలించి రక్షించాలంటే సత్వగుణ ఆ తత్వం ద్వారా విష్ణు పాలిస్తున్నారు స్థితికర్తగా అంటారు. మళ్ళీ ఆ సృష్టిని తనలోకి తీసుకోవడానికి, లయం చేయడానికి ఆ యొక్క తమోగుణ తత్వాన్ని వాడి శివ అంటే రుద్ర లయం చేస్తారని చెప్తారు. కాబట్టి యావత్ సృష్టి అంతా కూడాను ఈ మూడు గుణముల ద్వారా జరుగుతుంది. అందుకే బ్రహ్మ అంటే రజోగుణస్థుడు, విష్ణు అంటే సత్వగుణస్థుడు, శివ అంటే తమోగుణస్థుడు కాదండి. వారికి ఈ గుణములు అవసరం ఆయా కార్యక్రమాలు చేయడానికి అని అర్థం. అందుకే మీరు చూడండి, శివానంద స్వామి ఉప్పు స్వామి, ఆయన పట్టమడై అంటే తమిళనాడులో పుట్టి మలేషియా, మాలియా అనేవాళ్ళు ఆ రోజుల్లో, అక్కడ డాక్టర్గా వృత్తి చేస్తూ చాలా గొప్ప డాక్టర్గా ఉండేవారు. ఆయనకి ఈ డాక్టర్గా ఉండి కొంతమంది సేవ కంటే అసలు లోకానికి ఏదైనా సేవ చేసే మార్గం ఉందా అని తెలుసుకుని రిషికేశ్ వచ్చేసారన్నమాట. అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సన్యాసులు వారి శరీరానికి తిన్నామా పడుకున్నామని మీద పెద్ద ధ్యాస ఉండదు సన్యాసి మహాత్ములకి. వారికి జ్వరాలు వచ్చినా, ఎటువంటి రోగములు వచ్చినా అలాగ వాటితోనే సతమతవుతూ ఉండేవారు, పట్టించుకునేవారు. వారిని చూసి శివానంద స్వామి వెంటనే మెడిసిన్స్ అన్ని పట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చావ చేస్తూ, మందులు ఇస్తూ ప్రతి కుటీరానికి వెళ్ళి తిరిగేవారు. అలా ఉంటూ ఉంటూ ఒక డిస్పెన్సరీ అంటే ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. చూసారా, ఏ డాక్టర్గా వృత్తి వదిలి వెళ్ళి సన్యాసిలోకి వెళ్ళారో, సన్యాసిలోకి వెళ్ళినప్పటికి కూడా తన డాక్టర్ వైద్య వృత్తిని మళ్ళీ వదలలేదు వారు. అది స్వభావం అంటే పట్టుకోవడం. కాబట్టి ఈ విధంగా అంతెందుకు, ఈ మధ్య కాలంలోనే యోగి ఆదిత్యనాథ్ వారి ఒక మఠాధిపతి, మరి వారు కూడాను మళ్ళీ ఈ రాజకీయాలు ఏం బాగోలేదు, అది డర్టీ పాలిటిక్స్, అదంతా కూడా అదొక బురదలాగా ఉంటుంది, దాంట్లో నేను ప్రవేశించకూడదని అనుకోలేదు. వారి స్వభావం రీత్యా రాజకీయంలో ప్రవేశించారు. అందువలన ఈ స్వభావం అనేది అలా పనిచేస్తుంది. అందువలన ఈ విధంగా స్వభావం అనేది విడిచిపెట్టలేం కదా. అయితే మరి దీని నుంచి ఎలా అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, దీన్ని నువ్వు నిగ్రహించడము, అడ్డుకోవడము చాలా తేలిక కాదు అర్జున. అయితే మరి ఎలా అంటే ఈ ప్రకృతి జనరల్గా సామాన్యంగా ఈ ప్రకృతి ఎలా ఉంటది, ఒక ఉల్లిపాయ వలె ఉంటుందంట. ఏమంటారు ఉల్లిపాయ అంటే ఎలాగంటే, మీరు తెలుసు ఉల్లిపాయ సంగతి? కర్పూరధూళి
చితాలవాలః కస్తూరికా కుంకుమలిప్తదేహః సువర్ణకుంభై పరిచిచ్యమానో నిజం గుణం ముంచతి కిం పలాండు అంటారు. పలాండు అంటే ఉల్లిపాయ అని అర్థం. దానికంట ఒక మంచి సుగంధ ద్రవ్యమైనటువంటి ఒక ద్రవ్య పదార్థాలని చేసి కర్పూరంతో దాన్ని పూర్తిగా అద్ది, కర్పూరం వాసనతో అద్ది ఆ సుగంధ ద్రవ్యమైనటువంటి ఆ ద్రావణములు వేసి ఉల్లిపాయ దాని మధ్యలో పెట్టి కుంకుమ కస్తూరి ఆ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, అవన్నీ నింపినప్పటికీ, పన్నీరుతో అభిషేకం చేసినప్పటికీ, కొన్ని గంటల పాటు దాంట్లో ఉంచినప్పటికీ ఇలా బయటికి తీసి చూస్తే ఉల్లిపాయ వాసనే వస్తుందండి. అలాంటిది ఉల్లిపాయ యొక్క స్వభావం విడిచిపెట్టదు. అయితే మరి మనము ఈ స్వభావం నుండి ఎలా బయటపడతాము? ఇంద్రియస్య అర్థే రాగద్వేష వ్యవస్థితౌ. మనకి ప్రాథమికంగా శరీరం పొందినప్పుడు మనకు ప్రాథమికంగా ఒక స్వభావం ఉంటుంది. అంటే ఏంటి? ఆ స్వభావం ఎవ్వరూ బయటికి పూర్తిగా నిర్మూలించలేరు. అయితే ఆ స్వభావము ఎలా పనిచేస్తుంది? ఆ స్వభావం నుండి మనకి మొట్టమొదటి ఆలోచన కలుగుతుంది, థాట్. అందుకే 2వ అధ్యాయం మనం చూసాం, ధ్యాయతో విషయాన్ పుంసః అన్నాం కదా, ఆ థాట్ పుడుతుంది. అందుకే జ్ఞానికి గాని అజ్ఞానికి గాని మొట్టమొదట వచ్చే థాట్ అంటే ఆలోచన వారి చేతిలో ఉండదు. దాన్ని నిగ్రహ కిం కరిష్యతి, దాన్ని ఎవరు ఆపగలరు అన్నారు. అంటే ఏంటి? అజ్ఞానికైనా జ్ఞానికైనా రమణ మహర్షికైనా మీకైనా నాకైనా వచ్చే మొట్టమొదటి ఆలోచన కానీ సంకల్పము కానీ మొట్టమొదటిది, అది ఎవరు ఆపలేరు, ఎవరికి తెలియదు కూడా అది ఎలా వచ్చిందని. దాన్నే స్వభావం అంటారు. అయితే దాన్ని మనం తెలుసుకోలేము, ఆపలేమా, మనకు తెలియదు, తెలియకుండా వస్తుంది. కానీ అక్కడ నుండి దాన్ని పెంచి పోషించాలా వద్దా అనేది మన చేతిలో ఉంది. చూసారా? దాన్నే పురుష ప్రయత్నము అంటారు. పురుష ప్రయత్నం అంటే ఏంటి? మొట్టమొదటి మీకు ఇది అద్భుతమైనటువంటి శ్లోకము. దీన్ని తెలుసుకుంటే ప్రపంచములో ఈ రాగద్వేషాలు, ఈ కామక్రోధాలు, ఈ సుఖ దుఃఖాల నుండి ఎలా బయటపడడం అనేది సూత్రం, రహస్యం అనమాట ఇది. అందుకే భగవద్గీతలో ఉన్న తత్వం ఒక అద్భుతం అంటారు. అయితే ప్రతి ప్రాణికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి జ్ఞానికి, ప్రతి అజ్ఞానికి వారి యొక్క అంతఃకరణములో మొట్టమొదటి కలిగే థాట్, ఆలోచన, సంకల్పం, ఏదైనా భావన మొట్టమొదటిది వారికి తెలియకుండే వస్తుంది. కానీ దానిలో దూరిపోయి దానిలో మమేకమైపోయి మనం దాన్ని పెంచి పోషించామనుకోండి, మనం అలా లాక్కుంటూ పోతుంది అనమాట. అంటే ఆ రెండో ఆలోచన, రెండో థాట్, సెకండ్ థాట్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట. అంటే ఎప్పుడైతే మీరు రెండో ఆలోచనని మీ చేతిలో ఉంది అనమాట. అందుకే మొదట్లోనే దాన్ని చిదిమేశారనుకోండి, చిన్న క్రేపర్ లాగా, చిన్న మొక్కలాగా తొడిమి అప్పుడే స్ప్రౌట్ వచ్చింది, దాన్ని నలిపేశారనుకోండి, ఏ ప్రాబ్లము లేదు. అలా కాకుండా దాన్ని పెంచి పెద్ద చేశారనుకోండి, మొక్కై వంగనప్పుడు మానై వంగునా అంటారు మన వాళ్ళు. అందువలన ప్రాథమిక స్థితిలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అక్కడ నుండి మనకి ఆలోచన పుడతాయి. ఈ ఆలోచన బలంగా ఎప్పుడైతే రూపుదిద్దుకుంటాయో అవేమవుతాయి? అవి మాటలుగా పరిణితి చెందుతాయి. ఆలోచన తర్వాత ఏమవుతుంది? మాటలుగా పరిణితి చెందుతాయి. ఆ తర్వాత అవి ఆచరణలోకి వస్తాయి, అంటే పని, కర్మలు, చేష్టలుగా మారుతాయి. అలా మనకి
3 దశలు ఉన్నాయని మనం గుర్తించాలి. ఇది జ్ఞానం. మనలో 3 దశలు ఉన్నాయి. నీ స్వభావం ప్రకృతికి అనుగుణంగా మీకు ఒక థాట్ అంటే ఒక ఆలోచన రావడం మీ స్వభావమే. కానీ ఆ స్వభావం నుండి వచ్చిన ఆలోచనని అక్కడే చిదిమేస్తారా, దాన్ని కొనసాగిస్తారా? అంటే మీ స్వభావం నుండి అద్భుతమైన మంచి ఆలోచన కూడా రావచ్చు. మీ చేతిలో లేదు, అది రావచ్చు. సో దాన్ని మనం పెంచి పోషించాలి. మీ స్వభావం నుండి అత్యంత నీచమైనటువంటి నికృష్టమైన ఆలోచన కూడా తట్టవచ్చు ఒక్కొక్కసారి. దానిని పూర్తి సావధానంతో అక్కడే చిదివేయాలి. దాన్ని మీరు బాధపడక్కర్లేదు, ఏంటి ఇలాంటి ఆలోచన వచ్చిందని. ఏం బాధపడక్కర్లేదు. అందువలన మన యొక్క స్వభావం నుండి 3 దశలు ఉన్నాయి అని గుర్తించండి ఇప్పుడు. ఎందుకంటే ఈ 3 దశలు ఉన్నాయని మీరు గుర్తిస్తేనే మీరు ఆల్రెడీ జ్ఞాన యోగంలో నిష్టగా ఉన్నట్టు లెక్క. అయితే మొదటి స్వభావం నుంచి ఏమొస్తుందని చెప్పాను? ఆలోచన, థాట్. ఆ ఆలోచన తర్వాత ఆలోచన నుండి ఏమొస్తుంది? మాటలు, అంటే వర్డ్స్ వస్తాయి. ఆ మాటల నుండి ఏంటి? కర్మ, అంటే యాక్షన్ జరుగుతుంది. సో ఈ విధంగా స్వభావము, ఆలోచన, మాటలు, కర్మ, దీన్ని మీరు గమనించినారంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ ఆలోచనలన్నింటి వెనక రాగద్వేషాలు అనేవి సూక్ష్మంగా ఉంటాయి. మీ స్వభావం వల్ల ఈ ప్రపంచాన్ని 2 అంశాలుగా మీరు విడగొట్టవచ్చు. ఏంటి? ఒకటంటే రాగము, ఇష్టము, ఇంకొకటి ద్వేషము. రాగద్వేషాలు అనేవి ఎక్కడో ఉన్నాయి, ఎదుగుతుంటాం మనం. షాపుల్లోనో లేక ఆశ్రమంలోనో గుడిలోనో ఉన్నాయి, లేకపోతే ఏదో గురువు దగ్గర ఉన్నాయని తీసుకుంటాడని మన దగ్గర నుంచి. అది కాదు. రాగద్వేషాలు అంటే యావత్ ప్రపంచం అంతా 2 రకాలే. ఒకటి రాగము, 2 ద్వేషము. కాబట్టి ఈ విధంగా మీకున్నటువంటి స్వభావం ఏదైతే రాగద్వేషాలు ఆ యొక్క ఆలోచనని ఉత్పత్తి చేస్తున్నది. అందువలన మనకు ఒక్కొక్కసారి ఇష్టంగా ఉండే ఆలోచన మంచిదిగా అనిపిస్తుంది, ఇంకొకసారి ఆలోచన చాలా ఉద్వేగముతో ద్వేషం కలిగిస్తుంది. అయితే వాటి రాక అంటే అవి ఉత్పత్తి అయ్యే విషయంలో మీకు ఎటువంటి అధికారం లేదు ఆపడానికి. కానీ రెండోది ఉన్నది చూడండి, రెండో ఆలోచన, దాన్ని అది మీ చేతిలో ఉన్నది. అందువలన మనం ఎక్కడికైనా వెళ్తే చూడండి, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ అనేక వస్తువులు ఉన్నప్పటికీ మనకి కొన్ని వస్తువుల మీదే మనకి ఇష్టం కలుగుతుంది, మిగతా వారికి వేరే వాటిపై ఇష్టం కలుగుతుంది. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంది? రాగద్వేషాలు. అంటే మన అందరము కూడా రాగద్వేషాలు అనే బ్యాగ్, అంటే మూటలు కట్టుకుని తిరుగుతున్నామని అర్థం. ఎందుకు? మీ స్వభావంలో ఉన్నాయి. మీకు ఉన్నాయో లేవో పక్కన పెడితే స్వభావంలోనే ఉన్నాయి. అందువలన ఒక వ్యక్తిని మనము పూర్తిగా తెలుసుకోవాలన్నా, వారి గురించి ఏదైనా వర్ణన, వారి గురించి ఏమైనా పుస్తకం రాయాలన్నా మనం ఏం చేస్తాం చెప్పండి? వారికి ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూ చేసి మీకు ఇష్టమైన కూర ఏంటి, మీకు ఇష్టమైన ఆట ఏంటి, మీకు ఇష్టమైన సినిమా, మీకు ఇష్టమైన వ్యక్తి, ఇవన్నీ ఎందుకు అడుగుతానో చెప్పండి. అంటే వారి యొక్క చరిత్ర మొత్తం మీకు తెలియాలంటే వారి యొక్క రాగద్వేషాలన్నిటిని మీరు పరిశీలన చేయాల్సిందే. అందుకే ఏ సినిమా స్టార్ కావని, ఏ క్రీడాకారుని కావని, ఏ మహాత్ములు కావని, ఏ గొప్ప గృహస్థులు, స్టార్డమ్ ఎవరైనా సరే గొప్పగా కర్మయోగులు అవని, జ్ఞానయోగులు అవని, భక్తులు అవని, వారికి మనం ఎంట్రీ చేస్తే వారి యొక్క రాగద్వేష ప్రవృత్తి మనకి తెలిసిపోతుంది. అయితే ఇవి స్వభావంతోనే ఉన్నాయి, కానీ వాటిని ఎలా అదుపులో పెట్టాలి అంటే, నేను వాటి నుండి బయటపడే మార్గం ఉన్నదా లేదా స్వామి అంటే కృష్ణ అని అడుగుతున్నాడు అర్జునుడు. ఏంటి? నీ స్వభావం నుండి రాగద్వేషాలుగా ఉత్పత్తి జరుగుతుంది. మొదటి దశ ఏంటి? మొదటి దశ ఆలోచన.
అయితే అక్కడ కొంతమంది అంటారు, అంత ప్రకృతి స్వభావం ఉంది కదా, మనం ఏంటి, మన చేతులు ఏముంది, అంత ఈశ్వరుడు ప్రకృతి వల్లనే జరుగుతుంది అంటే మన చేతిలో ఏమీ లేదు. వాళ్ళు అత్యంత మోహంలో జీవించేస్తారన్నమాట ఈ జీవితం అంతా. కావు పీవో మజాకరు ఆ వాళ్ళతో వీళ్ళతో కలిసి రాసుకొని పూసుకొని ఈ భోగాల్లో పడిపోయి జీవితం వ్యర్థం చేసుకుంటారు అన్నమాట. అలా కాకుండా నీ యొక్క ప్రయత్నం అంటే ఏంటి, రెండవ ఆలోచన నుండి దాన్ని పెంచి పోషించాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది. మళ్ళా ఇది ఈ యొక్క స్వేచ్ఛ ఈశ్వర మనకి ఇచ్చారు. అందువలన మొదటి ఆలోచన అకస్మాత్తుగా వచ్చి పడింది మీలో, మీ మనసులో, మీ బుద్ధిలో అకస్మాత్తుగా వస్తుంది ఆకాశవాణిలాగా. కానీ రెండవ ఆలోచన దాన్ని పెంచి పోషించాలా వద్దా అని అడుగుతాం. అందువలన ఎప్పుడైతే ఆ మొదటి దశలో ఆ రెండవ ఆలోచన, ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మీకు ఈవేళ భగవద్గీత క్లాసు మెడిటేషన్ నేను వినాలి అని మొట్టమొదటి ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని మీరు పెంచి పోషించాలి. అబ్బే ఇది వద్దండి అని అప్పుడే తుడిచిపెట్టేశారు అనుకోండి, మీరు ఎక్కడో అక్కడ బయట తిరుగుకొని గాసిప్స్ కబుర్లు గట్రా ఉదయాన్నే చెప్పించుకుంటారు అన్నమాట. కాబట్టి మంచి ఆలోచన వచ్చినా మీ స్వభావానికి థ్యాంక్స్ అని చెప్పాలి. ఒకవేళ ఉదయం లేచిన వెంటనే ఇప్పుడే వెళ్ళి అక్కడ ఎక్కడో దావత్ ఉంది అన్ని రెడీ చేసుకోవాలని ఆలోచన వచ్చింది అనుకోండి, అబ్బా దీనివల్ల నాకు ఎటువంటి లాభం లేదు, అక్కడే చిరిమేయాలన్నమాట. అంటే మొదటిసారిగా వచ్చిన ఆ ఆలోచనని పెంచి పోషించాలా వద్దా అనేది మొదటి దశలో మీరు చేయవలసినటువంటి స్వేచ్ఛ మనకి ఉంది. మరి రెండవ దశలో ఏమున్నది, మరి ఆ ఆలోచన నుండి ఏం పుడుతున్నాయి, మాటలు పుడుతున్నాయి. అందుకే మన మాటలని అదుపులో పెట్టడం ద్వారా మూడో దశ కూడా మీరు రెండో దశలో కూడా మీరు ప్రవేశించవచ్చు. ఏంటి రెండో దశ, ఆలోచన నుండి పుట్టినటువంటి ఆలోచనలను అదుపులో పెట్టడం ద్వారా మన మాటలను కూడాను అదుపులో పెట్టగలము. ఎందుకు, మాటలు అనేవి ఆలోచన నుండి పుడతాయి. మీరు ఎప్పుడైతే మొదటి దశలో ఆలోచనలనే మీరు నియంత్రించగలిగారో, అంటే రెండవసారి జరుగుతున్నటువంటి ఆలోచనని ఎప్పుడైతే మీరు నియంత్రించగలిగారో మాటల్లో మీరు అదుపు చేయగలరు. అంటే మాటలు ఎప్పుడైతే అదుపు చేయగలుగుతున్నామో మీ రెండవ దశ పాస్ అయినట్టు. ఇది కూడా పురుష ప్రయత్నం. పురుష అంటే మానవ ప్రయత్నం అని అర్థం. పురుష అంటే పురుషులు స్త్రీలు అది కాదు ఇక్కడ. సో ఎప్పుడైతే మొదటి దశలో ఉన్నటువంటి మీకు పురుష ప్రయత్నం ద్వారా ఆలోచనని మీరు అదుపులో పెట్టగలిగినప్పుడు మీ మాటలు కూడా అదుపులో పెట్టడం జరుగుతుంది. అది రెండవ దశ. మరి మూడవ దశ ఏంటి స్వామీజీ, మాటలు ఎప్పుడైతే మీరు అదుపులో పెట్టగలిగారో వాటి ద్వారా కలిగే చేష్టలు అంటే కర్మలు అదుపులోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే సూక్ష్మ నుండి అలాగా స్థూలంలోకి మీరు ప్రవేశించారు. ఆలోచనలను అదుపులో పెట్టడం ద్వారా మాటలను అదుపులో పెట్టుతున్నాము. మాటలను అదుపులో పెట్టడం ద్వారా చేతలు అంటే కర్మలని అదుపులో పెట్టగలము. అందువలన ఈ యొక్క అద్భుతమైన శ్లోకములో ఇచ్చినటువంటి జ్ఞానబోధ ఏంటంటే, మన యొక్క ప్రయత్నము ఆలోచనలు అదుపులో పెట్టగలదు. ఎప్పుడు, రెండవ ఆలోచన నుండి. ఇది మీరు గమనించండి. మొదటి ఆలోచన శ్రీకృష్ణుని వల్ల కూడా కాదు. ఆయన కూడా శరీర ధారణలో ఉన్నప్పుడు మొదటి ఆలోచన వస్తుంది, రెండవ ఆలోచన ఆయన చేతిలో తీసుకుంటాడు వెంటనే. ఇక దాన్ని పూర్తిగా దీన్ని చెయ్యాలా వద్దని ఆయన నిర్ణయిస్తాడు. అప్పుడు మహాత్ములు, జ్ఞానులు, ఋషులు, యోగులు కూడా మొదటి ఆలోచన ఎలాగైనా వస్తుంది, ఆ స్వభావం నుంచి పుడుతుంది. అంతే శరీరం ఉన్నంత వరకు స్వభావం ఉంటుంది, స్వభావం నుండి అది పుడుతుంది. కానీ ఇది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా, దీన్ని నేను పెంచి పోషించాలా వద్దా అనే నిర్ణయం మనలో ఉంటుంది. అంటే
మన పురుష ప్రయత్నం ద్వారా రెండో ఆలోచనను అదుపులో పెట్టగలము. మొదటిది కాదండి, రెండవది. దాన్ని పెంచి పోషించాలో కొనసాగించాలో వద్దని. ఆ యొక్క ప్రయత్నమే మన మాటలను అదుపులో పెట్టగలదు. అంటే అదే ప్రయత్నము మన యొక్క చర్యలను కర్మలను అదుపులో పెట్టగలదు. అందుకే బయట పెద్ద డిస్కషన్ అవుతుంది, ఇజ్ ఇట్ ఫ్రీ విల్ ఇస్ దేర్ ఆర్ నాట్ అని అడుగుతుంటారు అన్నమాట బయట డిబేట్స్ లో. ఫ్రీ విల్ అంటే ప్రయత్నము. అంటే మనకు ప్రయత్నం పూర్తిగా ఉన్నదా లేదా? పూర్తిగా నాదే ప్రయత్నం అన్నారు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే స్వభావం నుండి రావాలి. రెండవ ఆలోచన నుండి మీకు ప్రయత్నం అనేది సంభవిస్తున్నది. ఇది తెలుసుకుంటే మీరు అద్భుతమైనటువంటి యోగులుగా మారిపోవడానికి ఎటువంటి సందేహమే లేదనమాట. అందుకే మనకేమంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. నేను ముందే చెప్పాను మీకు, మన ప్రకృతిలోనే సూక్ష్మంగా రాగద్వేషాలుగా దాక్కుని ఉన్నాయి దొంగలు, తస్కరులు, కిల్లర వీరప్పన్న, మంగళ సింగ్ లాగా. అయితే వాటిని మనము మూలములోనే తుంచివేయాలి. ఇంకొక అద్భుతమైనటువంటి మహాత్ములు ఏం చెప్తారంటే, జాతమాత్రం నయశ్చత్రుం వ్యాధిం వా ప్రశమం నయేత్ అతి పృష్టాంగముక్తోపి సపచ్చాత్తేన హన్యతే. అంటే ఏంటి అర్థము? అంటే జాతమాత్రం అంటే మొట్టమొదటి దశలోనే శత్రువుని గాని వ్యాధి అంటే రోగాన్ని గాని మనము నాశనం చేసేయాలంట. శత్రువు గాని రోగాన్ని గాని ఆరంభములోనే జాతమాత్రం నయశత్రుం వ్యాధిం వా ప్రశమం నయేత్ అతి పృష్టాంగ ముక్తోపి సపశ్చాత్తేన హన్యతే అన్నారు. ఒకవేళ శత్రువుని మనము అలా పెంచి పోషించామనుకోండి, మిమ్మల్ని నాశనం చేసి పెడేస్తారు. మీరు ఈ రాజ్యాన్ని నాశనం చేసి పెడతాడన్నమాట ఆ శత్రు రాజు. అదేవిధంగా మన శరీరములో ఒక రోగం పట్టి దాన్ని మనము నిర్లక్ష్యం చేసామనుకోండి, అది యావత్తు శరీరాన్ని నాశనం చేసేస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి మొట్టమొదటి మీకు ప్రకృతి స్వభావం వలన కలిగినటువంటి మొదటి ఆ ఆలోచన మీరు తుంచివేసే విధంగా మీరు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యొక్క శ్లోకం మొత్తం యొక్క అద్భుతమైన తత్వం శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్పారంటే, మొదటి ఆలోచన మాత్రమే మన ఆధీనంలో లేదు, రెండవ ఆలోచన మన ఆధీనంలో ఉంది, తర్వాత మాటలు మన ఆధీనంలో ఉన్నాయి, వాటి ద్వారా చేసే పనులు మన ఆధీనంలో ఉన్నాయి. అందువలన మొదటి ఆలోచన అమ్మో నా స్వభావం నాకు నిర్ణయిస్తుంది అని మనము మన ప్రయత్నాన్ని విడిచిపెట్టి మనం వెళ్తే మనం అధోగతి పాలయ్యి ఈ జీవితం వ్యర్థమైపోతుంది. అందువలన మీరు ప్రయత్నం చేసి కర్మయోగము ద్వారా జ్ఞానయోగములోకి వచ్చి ముక్తులు కావాలని చెప్తున్నారన్నమాట. అయితే దీన్ని మనము ఇంకా ఏ విధంగా అదుపులో పెట్టగలము? ఈ ఫ్రీ విల్ తో. అంటే ఇప్పుడు మనము మీ ప్రయత్నంతో మీరు అదుపులో పెట్టవచ్చు అని చెప్పారు కృష్ణ, కానీ ఏ విధంగా పెట్టాలి ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఇది ఈ కర్మయోగానికి ఇక ఆఖరి బోధ, అంటే లాస్ట్ సమ్మరి మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట ఇక్కడ నుంచి. ఇది అత్యద్భుతమైనటువంటి శ్లోకము, ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ
శ్రేయః. స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మో భయావహః పరధర్మో భయావహః శ్రేయాన్ స్వధర్మో విగుణః. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః. పరధర్మో భయావహః. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, స్వామి మనము ప్రకృతి స్వభావం నుండి మన నియంత్రణలో లేని ఆలోచన అయితే వస్తుంది, అది అందరికీ సమానమే. మరి దాన్ని రెండవ ఆలోచన నుండి దాన్ని నేను పెంచి పోషించాలా వద్దా అనే నిర్ణయం మనకు ఉన్నది. కానీ దాన్ని నియంత్రించే మార్గం అంత సులభమా? ఏ విధంగా మన ప్రయత్నంతో వాటిని అదుపులో ఉంచుకోగలము? అంత బలంగా ఉన్న రాగద్వేషములను మనం అదుపులో పెట్టగలమా అని డౌట్ వస్తుంది. అందువలన మన స్వధర్మము అంటే ఏమిటంటే, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మన స్వభావము ప్లస్ మన కర్తవ్యము, ఈ రెండు కలిపితే స్వధర్మం అంటారు. మన స్వభావము అంటే మన స్వభావంలో కలుగుతున్న ఆలోచనలు, మాటలు, మన కర్మలు కర్తవ్యమునకు జోడించి ఉంటే దాన్ని స్వధర్మము అంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తున్నాను ఈరోజు. ఏంటంటే, మీరు ప్రయాణించాలి, ఒక గమ్యస్థానం చేరాల్సి ఉన్నది. అదేంటి? మీ ప్రకృతి అంటే మీ స్వభావం రీత్యా మీరు ఒక కార్యక్రమానికి వెళ్ళాలి, బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అయితే రోడ్డు మధ్యలో అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ బల్బ్ వెలిగినది. సో రెడ్ బల్బ్ వెలిగినది కాబట్టి అక్కడ ఆఫ్ చేసి ఉండడం అనేది ధర్మం అనమాట. ఇక్కడ సమాజ ధర్మం. కాకుండా మీరు ఆపకుండా వెళ్ళారనుకోండి, మీ వలన అనేకమైన సందిగ్ధంలో ప్రమాదాలు ముంచుకొస్తాయి. కాబట్టి నేను ప్రయాణించాలనేది నా స్వభావం, ప్రకృతి అయినప్పుడు నేను అక్కడ రెడ్ సిగ్నల్ దగ్గర పాటించాలి అనేది ధర్మము. అంటే నీ స్వభావము, ప్రకృతి ప్లస్ ధర్మం, ఈ రెండు కలిపి ఏమైంది? స్వధర్మము. ఈ స్వధర్మం పాటిస్తే ఏమవుతుంది, పాటించకపోతే ఏమవుతుంది అనేది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.